హాయ్ అండి, నేను మీ భాగ్యరాజ్. ఇప్పుడు నేనైతే శ్రీరామనవమి సందర్భంగా వడలు చేయబోతున్నా. ఆల్రెడీ వడపప్పు రుబ్బి పెట్టుకున్నా గిన్నెలోకి. ఇప్పుడు వడలు తట్టుకోవడానికి కవర్ వేసుకుంటున్నా చేతికి. ఇలా వేసుకోవడం వల్ల వడల్ని పలుచగా తట్టుకోవచ్చు. ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా. దానికే నేను ఇలా కలుపుకొని పెట్టుకున్న దాన్ని కవర్ పైన తట్టుకుంటా చేతికి ఇలా వేసుకొని, అప్పుడు పలుచగా వస్తాయని. చూడండి ఎంత ఈజీగా తట్టుకోవచ్చు, తొందరగా కూడా అయిపోతుంది ఇలా చేయడం వల్ల. వడలు లోపల కూడా చాలా బాగా కుక్ అవుతుంది, క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు. ఇప్పుడు నేనైతే సగ్గుబియ్యం పాయసం కోసం సగ్గుబియ్యం ఉడికించి పెట్టుకున్న పక్కకి. కొంచెం గట్టిగా ఉండేటట్లే దించుకున్నా. పాలు కాంచుకొని ఇప్పుడు సేమియా, బాదం, జీడిపప్పులు, ఎండు ద్రాక్ష అంతా నేతిలో వేయించుకుంటున్నా. ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నెయ్యిలోనే. బాగా కలుపుతూ వేయించుకోవాలి, లేకుంటే మాడిపోతాయి అవి. ఇప్పుడైతే చక్కెర యాడ్ చేసుకున్నా పాలల్లోకి. ఇప్పుడు ఉడికించి పెట్టిన సగ్గుబియ్యాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అట్లే పాలల్లో ఉన్న చక్కెర సగ్గుబియ్యాన్ని బాగా ఉడకనివ్వాలి. అప్పుడే ఫ్లేవర్ బాగా వస్తుంది. ఈ సగ్గుబియ్యాన్ని వేసిన తర్వాతకి బాగా కలుపుకోవాలి. ఇలా తిప్పుతూ కలుపుకోవాలి, లేకుంటే ఉండలు వచ్చేస్తుంది, ఉండలుగా ఉంటుంది. ఆల్రెడీ మనము ఉడికించి పెట్టుకున్నాం కదా, చల్లారే కొద్దీ అది ఉండలు కట్టేస్తుంది. ఇట్లా బాగా కలుపుకోవాలి, తిప్పుతూ కలుపుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తున్నా ఫ్లేవర్ కోసం. ఇలా ఇలాచీ పౌడర్ వేయడం వల్ల చాలా మంచి స్మెల్, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న సేమియా, బాదాము, జీడిపప్పులు, ఎండు ద్రాక్ష అంతా పాలలోకి వేసుకుంటున్నా. ఆల్రెడీ పాలు సగ్గుబియ్యాన్ని మరిగించుకుంటున్నాం కదా, దాంట్లోకి సేమియాని కూడా అది ఆఫ్ చేసిన తర్వాతకే నేను సేమియాని యాడ్ చేసుకుంటాను. అవి ఉడికిపోయి ఆఫ్ చేసుకున్న తర్వాతకి ఆ వేడి పాలలో సేమియా బాగా కుక్ అయిపోతుంది. ఒక 5 నిమిషాలు ప్లేట్ పెట్టేసి ఇప్పుడైతే నేను పానకానికి ప్రిపేర్ చేసుకుంటున్నా. జీరా పౌడర్ వేసుకున్నా నీళ్ళలోకి. 2 చెంబులు నీళ్ళు వేసుకున్నాను నేనైతే. 2 చెంబులు అంటే 1.5 లీటర్ ఉంటుంది ఆల్మోస్ట్. దాంట్లోకి ఇప్పుడు నిమ్మకాయ కట్ చేసుకొని నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. పానకంలో నిమ్మరసం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ బెల్లాన్ని బాగా నిమ్మగా దంచి ఈ వాటర్లోకి వేసుకోవాలి. అలాగే ఐస్ కూడా వేసుకోవాలి, చల్లగా బాగుంటుంది. పానకం చల్లగా తాగితే దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది నార్మల్గా తాగడానికన్నా. నాకు ఇలానే బాగా నచ్చుతుంది ఇలా చేసుకోవడం అంటే. చూడండి పానకం ఎంత బాగుందో. ఇదిగోండి వడలు. సగ్గుబియ్యం సేమియా పాయసం చూసారా ఎంత బాగుందో. చాలా బాగా వస్తుంది ఇలా చేస్తే. సగ్గుబియ్యము, పాలు బాగా కుక్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేసిన తర్వాతకే సేమియా వేసుకోవాలి. అలా వేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే సేమియా నున్నగా ఉడికిపోయిందంటే జిగుటుగా అయిపోతుంది. ఇలా వేసుకోవడం వల్ల సేమియా, సగ్గుబియ్యం డిఫరెంట్గా ఉంటాయి. అంతా అయిపోయిన తర్వాతకి పూజకి అంతా సిద్ధం చేసుకొని, పూజ అంతా అయిపోయింది మా ఇంట్లో ఇప్పుడు. తర్వాతకే ఈ వీడియో తీశాను నేను. చూడండి మా ఇంట్లో అయితే మేము పూలతో ఇలా అలంకరించుకున్నాము. చూడండి
ఎంత బాగుందో. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.